క్రౌడ్ చూస్తున్నట్టు ఫుల్ క్రౌడ్ అనమాట. వాష్రూమ్ పోతాను కూడా లేదు. సో ఫుల్ క్రౌడ్ ఉంది అసలు. ఇప్పటికే ట్రైన్ గబ్బు గబ్బు అయిపోతున్నారు ఆయన. అంటే గుట్కాలు, పాన్పరాకులు, సిగరెట్లు అమ్ముతారు. ఈ అమ్మ బడవ గవర్నమెంట్ పట్టించుకోవాలి. అసలు ట్రైన్లో అవ్వడు పట్టించుకోడు. ట్రైన్ ఎక్కిరంటే సిగరెట్లు తాగుడు, బీడీలు తాగుడు, ఈ పాన్పరాకులు తిని మొత్తం గబ్బు గబ్బు వేసేస్తారు. సో నివాడి పోవాలన్నా, కూర్చొని పోవాలంటే అసలు అన్కంఫర్టబుల్. సో జర కంఫర్టబుల్గా పోవాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్. ఒక వాష్రూమ్ దగ్గర ఉన్నా అనమాట. ఇక్కడ కూడా స్పేస్ లేదు, చాలా క్రౌడ్ అయిపోయింది. ట్రైన్ చూస్తున్నా ఈ జనాలల్లా కూర్చోటానికి, నిలబడటానికి ఇంత చోటు లేదు. ఇలా ఒకటి ఛాయ్, సమోసాలు ఒకటి మధ్యలో కంపల్సరీ చెకింగ్ ఉంటుంది. అందుకని టికెట్ మ్యాండేటరీ అనమాట. బ్రో ఫస్ట్ నేనే కట్టాను చెప్పొచ్చు బ్రో. మీరు ఆడో హిందీ సార్ మాట్లాడుతున్నా ఇద్దరు ఆడ ఇబ్బంది ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రావులాగర్. ఈరోజు అయితే మనం సికింద్రాబాద్ నుంచి అయితే హౌరా వెళ్తున్నాం అనమాట, కోల్కతా. సో ఇప్పుడు ట్రైన్ ఎక్కడంతో మనకు పెద్ద లొల్లైంది. మొత్తానికైతే ట్రైన్ ఎక్కిన అనమాట సికింద్రాబాద్. ఇక్కడ నుంచి హౌరా గుంటూరు ఉన్నా వలన. సో మొత్తానికి అయితే ఎక్కినాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ కూడా. టైం అయితే 3-4 అయితే అట్లా అవుతుంది. ఇక్కడ నుంచి 3:50కి అయితే ఎగ్జాక్ట్లీ అయితే డిపార్చర్ అయితే మన ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో హౌరా పోయేసరికి మనకు రేపు 3:50 అట్లా అవుతుంది అని చూపిస్తుంది. ఎప్పుడు వెళ్తుంది ఏం కథ అనేది మొత్తం చూద్దాం. సో మనకు క్రౌడ్ చూసుకోవచ్చు మీరు ఎంత క్రౌడ్ ఉందో. ఫలక్నామా అంటేనే క్రౌడ్ కింగ్ అనమాట. హాయ్ చెప్పు బ్రో. హాయ్. సో ఫుల్ క్రౌడ్ అనమాట. ఇక సీట్ అయితే దొరకలేదు. సో ఇక్కడ మన బెడ్షీట్ కట్టిన, మళ్ళీ ఇటు సైడ్ కట్టిన అనమాట విసురుగా. ఇక్కడ తెలుగు వస్తుంది అండి నాకు. తెలుగు వస్తుందా? ఏం ఉండదు అని కూడా మ్యాక్సిమం నేనైతే పడుతుంది. మెల్ల అడ్జస్ట్ అవ్వాలి. దానికైతే వెళ్తున్నాం. ఇక ఇది చూస్తేనేమో చాలా మెత్తగా ఉందన్నమాట. ఇక ఉంటుందా ఊరుతా అనేది చాలా భయం అవుతుంది. ఇక కోల్కతా పోయేసరికి ఉంటే చాలు. పబ్లిక్ అయితే ఇక ఇప్పుడు జర నార్మల్ క్రౌడ్ ఉంది. ఇక ముంగళంగా పోతుంటే విజయవాడ అట్లా నల్గొండ పోతుంటే ఇంకా చాలా క్రౌడ్ అయిపోతుంది. ఇక అప్పుడు ఇక కథ వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఇప్పుడైతే కొంచెం చూడ్రి మీరు సౌండ్, క్రౌడ్ చూడ్రి మీరు ఎట్లుందో. అసలు నివార్తానికి కూడా జర సందు లేదనమాట ఇప్పుడైతే. సో ఉసురుగా గాయస్ మనం అయితే హౌరా వరకు వెళ్తున్నాం అనమాట. ఇక ఇట్లుంటే జర్నీ అయితే. సో నివాడి పోవాలన్నా, కూర్చొని పోవాలంటే అసలు అన్కంఫర్టబుల్. సో జర కంఫర్టబుల్గా పోవాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్. ఒక సిద్ధ తెచ్చుకొని అక్కడ ఒకటి ఇక్కడ కట్టాలి. ఇట్లా పోవడమే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇబ్బంది అయిపోతున్నా బిల్కుల్ ఫ్రీగా పోవచ్చు. సో సీట్ దొరకాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఇక మొత్తం గుట్కా, పాన్ పరాకు తినే మనోళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళతో చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇక చచ్చిపోతాం. సో అందుకని చెప్పేసి ఇదే బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళినాం. అక్కడికి హౌరా వెళ్ళేసరికి రేపు ఈవినింగ్ 7 అవుతుంది. సో జర్నీ ఎట్లుందో మీకు మొత్తం చూడరే మీకే అర్థం అయిపోతుంది. మొత్తానికి అయితే ఫస్ట్ స్టాప్ వచ్చేసింది నల్గొండ అనమాట. ఇక జనాలు అయితే ఎక్కుతారు. ఇక్కడ కూడా ఎక్కేటోళ్ళు ఎక్కుతారు, దిగేటోళ్ళు దిగిపోతారు. ఇక మనం జెంట్స్గా ఏమవుతుంది, పోయిన వాళ్ళు పోతారట, వచ్చిన వాళ్ళు వస్తారట. నల్గొండ రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. అయితే ఇక్కడ కట్టేసినాం అనమాట. ఇక అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కట్టేసిన. సో ఇక ఇట్లా హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ హాయ్ అని కెమెరా పెట్టినప్పుడు ఎవరు చెప్పరు. ఉత్తప్పుడు హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అంటుంటారు. ఇప్పుడు చెప్పు. సో ఇట్లుంటుంది అనమాట జనరల్ కంపార్ట్మెంట్ ట్రైన్ జర్నీ. అక్కడ ముంగట మళ్ళీ లొకేషన్
ఇప్పుడు ఈ అన్న ఉయ్యాలు ఊపుతున్నాను ఊపుతుండు ఇదేమో కింద పడతానా అంటింటలేడు నువ్వు గీదాగానే పోతావు అన్న నేను కోల్కతా పోవాలి ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకోవచ్చురా కోఆపరేట్ చేసిన మా మంచోడు ఆ టికెట్ కాస్ట్ అయితే 410 రూపీస్ పడ్డది వాళ్ళైతే 430 తీసుకున్నారు నా కాడ 410 రూపాయల టికెట్ కానీ 20 రూపాయలు ఎక్స్ట్రా దొబ్బిరు అనమాట సో ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి హౌరా వరకు సో మొత్తానికైతే 410 రూపీస్ పడ్డది కాస్ట్ అయితే సో అట్లా అనమాట జనరల్ కంపార్ట్మెంట్లో పోతే ఇట్లా ఉంటాయి కష్టాలు నిలబడి చచ్చిపోతురు మా అన్నోళ్ళు అయితే అన్న ఒకసారి చెప్పురా అన్న మీ కష్టాలు సో సికింద్రాబాద్ నుంచి స్టాండప్ నివాడర్ అనమాట అన్నలు చాలా ఇబ్బంది పడుతున్నారు టికెట్ నువ్వు గుంజుకోకు నువ్వు టికెట్ పోతే నేను సావకూడతాను నువ్వు గిన్నె దిగుతావు ట్రైన్ దిగుతావా ట్రైన్ దిగంగానే బయటకు ఎగ్జిట్ అవుతుంటాం కదా ఫుడ్ బోర్డ్ మీదనే ఉంటారు టీసీలు కంపల్సరీ చెకింగ్ ఉంటుంది అందుకని టికెట్ మ్యాండేటరీ అనమాట ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరు టికెట్ తీసుకోకుండా ఏం కాదనుకుంటారు చాలామంది సో టికెట్ ఉంటేనే ప్రయాణించండి లేకపోతే ఆయన టికెట్ లేని ప్రయాణం నేరం విరాడ రైల్వే స్టేషన్ వచ్చేసింది అనమాట మనకు థర్డ్ స్టాప్ అనమాట ఇది ఒకసారి ఫేస్ రన్నింగ్ వేసుకోడు రావాలమ్మా మీడియాలు కూడా సోటే లేదు ఇలా చూడలే జనాలు ఎట్లా ఎక్కుతారో ఈ జనాలల్లా కూర్చోటానికి నిలబడటానికి ఇంత చోటు లేదు ఇలా ఒకటి ఛాయ్ సమోసాలు ఒకటి మధ్యలో చూడరు కాక ఎంత ఇబ్బంది పడుతారో కూర్చోవడానికి మనుషులు సో అసలు స్పేసే లేదు మొత్తం ఫుల్ క్రౌడ్ అయిపోయింది పలక్నామా సో ఛాయ్ అంతా ఇది అన్న వచ్చిండు ఇప్పుడే వెళ్ళు ఇక్కడ ఇట్లుంటుంది అనమాట పరిస్థితి ఆల్మోస్ట్ మనం గుంటూరు దగ్గర కూడా వచ్చేసాం అనమాట ఇప్పుడు ఒక రౌండ్ వేసి చూపిస్తాం మీకు మన ట్రైన్ క్రౌడ్ ఎట్లుంది అనేది ఏం కథ అనేది ఒకసారి అయితే వెళ్దాం పరి ముందు వెళ్తున్నావా మనది ఇప్పుడు చూస్తున్నా ఫుల్ క్రౌడ్ అనమాట వాష్రూమ్ పోతాను కూడా లేదు సో ఫుల్ క్రౌడ్ ఉంది అసలు సో చూస్తున్నా వాష్రూమ్ దగ్గర ఎట్లుందో సిచ్యువేషన్ ఇంకా నాకు తెలియదు ఇంకా లాస్ట్ టైం మనం కేరళకి వెళ్ళి కేరళ నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు అయితే ఇంకా వాష్రూమ్లోనే కూర్చున్నారు కథ వేరే లెవెల్ ఉండే సో ఈ ట్రైన్ ఎట్లుంటుంది ఏం కథ అనేది మొత్తం చూపిస్తాం మీకు సో ఫుల్ క్రౌడ్ అయిపోయింది అనమాట స్పేస్ పోవడానికి రావట్లేదు బాబా సార్ థోడా సైడ్ ఎట్లా పోవాలరా ఇట్లా పెట్టారు మరి ఎలా పెట్టాలి చెప్పండి నీకు సీట్ దొరికిన మాటలు అంతా ఎలాగొద్దు మొత్తానికైతే చూస్తున్నా గైస్ నేనైతే వాష్రూమ్ దగ్గర ఉన్నాను అనమాట ఇక్కడ కూడా స్పేస్ లేదు చాలా క్రౌడ్ అయిపోయింది ట్రైన్ చూస్తున్నా సో మస్తు క్రౌడ్ అయిపోయింది అనమాట అసలు స్పేసే లేదు సో హాయ్ గైస్ ఇక చూడరు ఎంత ఇబ్బంది అసలు ఫుల్ ఇబ్బంది అసలు మస్తు ఇబ్బంది పడుకుంటూ పోతున్నారు బాయ్ కిదర్ చేయనా బాయ్ బాయ్ హౌరా బాబా హౌరా వరకు ఇక్కడనే కూర్చొని పోవాలంటే చాలా ఇబ్బంది అసలు ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని నేను కోరుకుంటున్నాను అనమాట సో ఇట్లా ఉంటుంది మనకు హౌరా వరకు కొన్ని ట్రైన్లు వేస్తే మంచిగా ఉంటుంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సో ఇప్పుడు హౌరా పోవాలంటే ఫలక్నామా ఎక్స్ప్రెస్ సత్రంగా చేస్తూ ఒక 3-4 ఉన్నాయి సో వీటి వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఫుల్ క్రౌడ్ అవుతున్నారు వాష్రూమ్లలో కూర్చొని పోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది సో చూసినా మీరు వాష్రూమ్ పక్కన ఎంతమంది జనాలు కూర్చొని ఇబ్బంది పడుకుంటూ పోతారు సో ఇక కొంచెం కొన్ని ట్రైన్స్ వేస్తే జర అందరికీ స్మూత్ అవ్వకుండా నేను అనుకుంటున్నాను నాకు అనిపించిన అభిప్రాయం నేను చెప్పిన సో మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టు ఓకేనా చలో సో ఆల్మోస్ట్ గుంటూరు రైల్వే స్టేషన్ కూడా రీచ్ అయిపోయినాం అనమాట ఫుల్ క్రౌడ్ అన్కంఫర్టబుల్ ఉండే సో మళ్ళీ రేపు దిగేంత వరకు మనం ఫుడ్ ఏం తీసుకోం కాబట్టి సో ఇప్పుడే ఇక్కడ ఏమైనా స్నాక్స్ తీసుకుంటే అయిపోతుంది మళ్ళీ అట్నే ఉపాసం ఉంటే ఇక మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి ఇక్కడ ఫుడ్ స్టాల్ ఉంది ఇక్కడ ఒక 4 బిస్కెట్లు కొనుక్కొచ్చుకున్నామంటే కథం సెట్ సో జనాలు అయితే మస్తు మంది ఉన్నారు ఇక్కడ కూడా ఫుల్ అయిపోతుంది ట్రైన్ ఇక కథ వేరే లెవెల్ ఉంటుంది సో మొత్తానికి అయితే ఒక 3 బిస్కెట్లు అయితే తీసుకున్నాం అనమాట ఇక గుంటూరు రైల్వే స్టేషన్కి మనం రాక చాలా రోజులు అవుతుంది అనమాట అప్పుడెప్పుడో వచ్చిన సో మళ్ళీ ఇప్పుడు వచ్చిన అనమాట సో ఆల్మోస్ట్ అయితే ఒక 10 మినిట్స్ ఇక్కడ స్టాప్ ఉంటుంది సో చలో వెళ్దాం ఇక లోపలికి
ఇక బిస్కెట్లు తిని ఇక రేపటి వరకు ఫుడ్ లేదు ఏం లేదు, ఇక ఉపవాసం. తాగొచ్చిండు మొత్తం ఆగమా అని చేస్తుండ్రు, లొల్లి పెట్టుకుంటారు అందరితోటి చూడ్రి. సో ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసినాం, విజయవాడ దగ్గరికి వచ్చేసినాం. ప్రకాశం బ్యారేజ్ ముంగడ కనపడేది. సో ఇదైతే మొత్తం గొడవ పెట్టుకుంటుండో, కింద ఉన్నతోటి లేపుతుండ, నామాన్ చేస్తుండు, సతాయిస్తుండు పాపం ఆడేమో అమాయకులు లెక్క కూర్చున్నాడు కింద, వీడేమో సతాయిస్తుండు, బిర్రుగా తాగిండు కొడుకు. సో ఇట్లుంటారు అనమాట, ఆడోడు ఈడోడు ఇట్లా తయారవుతుంటారు. ఇక ఆడ ఫుల్ దాకా వచ్చి వాడిని సతాయిస్తుడు, దమ్ చేస్తుండు. ప్రకాశం బ్యారేజ్ మనకు బ్రిడ్జెస్ ఉంటాయి కదా, బ్రిడ్జెస్ దగ్గర ఆపేసారు అనమాట. ఇక్కడైతే మనకు భక్తులందరూ కూడా కనకదుర్గమ్మ తల్లి కానీ ఇక్కడ పైసలు వేస్తారు మన ఈ రివర్లా. ఇది వచ్చేసి మనకు కృష్ణా రివర్ అనమాట. ఓ దోనో బందాక ఓ కన్వర్సేషన్ क्या हुआ? मैं क्या बोला समझा तुम्हारा को? वो सामने क्या हुआ? वो भैया गलत है, बोल भाई क्या हुआ, बोल बात करो. सुना नहीं अभी क्या बोले तो इधर क्या कर रहा, सो जाता है. मैं समझ में नहीं आ रहा थोड़ा. समझ में आता है क्या समझेगा अब. ड्रिंकिंग ड्राइव हो गया है, शूट दिस आउटसाइड. हाँ भाई स्पीड में चक इधर सामने आए उसका समझ మనోడు రాగా ఆమాన్ చేస్తున్నాడు ట్రైన్లో. బాయ్ కాకా హలో. మనోడు జర అవుట్ ఆఫ్ కంట్రోల్, అవుటింగ్ రాజా. మొత్తానికి అయితే ఇక ఏలూరు, విజయవాడ, ఇంకా చాలా తాడిపల్లి కూడా నెక్స్ట్ వచ్చే స్టాపు. ఇక టైం అయితే 11 అట్లా అవుతుంది. బస్సు నిద్ర వస్తుంది, ఇక పడుకుందాం. ఇక పడుకుంటే ఏడలేస్తామో ఏం కథ ఏం తెలియదు. సో మొత్తానికైతే అందరికీ గుడ్ నైట్. పడుకుందాం అంటే అసలు ట్రైన్లో ఒకడు కాకపోతే ఒకడేమో డ్రంకరు చూసిరుగా, ఆ డ్రంకర్ ఆవా అని చేసినాడు. ఇప్పుడేమో ఇయ్యలాక ఆడోడు ఒకడు లొల్లి పెట్టుకుంటూ మళ్ళోడు లొల్లి పెట్టుకుంటాడు మధ్యలో ఇయ్యలాక ఇంకోటి. నిజంగా నేను ఇట్లా కట్టుకున్నా బెడ్షీట్, ఇంకోటి తీడ కట్టిండు అలా వచ్చి ఫస్ట్, అప్పుడు లొల్లి పెట్టుకోరు. మళ్ళీ ఇప్పుడు అంగో ఆడ ముంగడే లొల్లి అవుతుంది. సోర్రి కాక మీరే కాక ఇంకొక నోడు లొల్లి పెట్టుకుని ఓడబ్బా ఓడు కాక లొల్లి పెట్టుకుని ఓర్రాడు సపరేట్ పండేదానికి ఏం దోసలేదా మీకు? గుడ్ మార్నింగ్ టు ఆల్ గైస్. ఈరోజైతే మనం ఎర్లీ మార్నింగ్ లేచేసినాం. లేవగానే మనకు శ్రీకాకుళం ఫస్ట్ రైల్వే స్టేషన్ వచ్చింది. సో నెక్స్ట్ వ్యూ పాయింట్ ఈజ్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అనమాట. మనకు వంశధార నది అనమాట. ఇదైతే మనకు కనిపిస్తుంది కదా మీకు. సో శ్రీకాకుళం దాటగానే మనకు వస్తుంది. అసలు వేరే లెవెల్, అసలు మస్తు బ్యూటిఫుల్ ఉంది అసలు లొకేషన్ మనకు చూస్తారు కదా మీరు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అవుతుంది ఎర్లీ మార్నింగ్, అసలు పక్కన రివర్ వెళ్తుంది, అసలు వేరే లెవెల్. ఇక్కడ చూస్తారు కదా స్నో ఎట్లా ఉందో లైట్గా. అమ్మాయి ట్రైన్లో ఉంటా ఉంటే మరీ దారుణంగా అయిపోతున్నాయి. అసలు నాకేందో అర్థం కావట్లే. ఇండియన్ రైల్వేస్ పట్టించుకోకుండా అయిపోయింది మొత్తం. కార్పొరాకులు ఎట్లా పట్టాలని నవ్వుకోకపోతే
ఇలా గుట్కలు అమ్మమని ఓన్లీ పేరు గుట్కలు అమ్మమని ఇలా ట్రైన్లా గుట్కలు అమ్మినా అనుకో నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పలుకుతలేడు దొంగ. ఇప్పటికే ట్రైన్ గబ్బు గబ్బు అయిపోతున్నారు ఆయన. అంటే గుట్కాలు పాన్ పరాకులు సిగరెట్లు అమ్ముతారు. ఈ అమ్మ బడవ ఎట్లా తయారయ్యారు. कौन बोल दिया भाई गुटका సేల్ करके సపోర్ట్ చేస్తలేడు అడిగేసరికి. మళ్ళీ ఇంకోటి చూస్తుండు ఆడ అమ్ముతుండు. దేశాన్ని సర్వనాశనం చేస్తారు. సో మొత్తానికైతే ట్రైన్లో మొత్తం సమోసాలు అవి ఇవి స్నాక్స్ వస్తాయి అనుకుంటే ఇక గుట్కాలు పాన్ పరాకులు సిగరెట్లు కూడా అమ్ముతారు అనమాట. సో మార్నింగ్ అయితే చాలామంది టిఫిన్స్ తిందామని చాలామంది వెయిట్ చేస్తున్నారు. మనం అయితే ఎట్లా తినమనుకో ట్రైన్ దిగేదాకా. సో చాలామంది ఆకలి అని అలమటించిపోతున్నారు. కానీ గుట్కాలు పాన్ పరాకులు అనుకుంటే ఆడు తిరుగుతుండు. ఆయనకు ఓడి చెప్పిండు మరి ట్రైన్లో గుట్కాలు పాన్ పరాకులు అమ్మని నాకు అర్థం కావట్లే. కానీ గవర్నమెంట్ పట్టించుకోవాలి. అసలు ట్రైన్లో ఓడి పట్టించుకోడు. ట్రైన్ ఎక్కిరంటే సిగరెట్లు తాగుడు, బాత్రూంలో సిగరెట్లు తాగుడు, బీడీలు తాగుడు, ఈ పాన్ పరాకులు తిని మొత్తం గబ్బు గబ్బు చేసేస్తారు. లాంగ్ జర్నీ ట్రైన్స్ అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి కదా ఈ ట్రైన్స్. ఇళ్ళనే ఇంకా మరీ గబ్బు గబ్బు చేస్తారు ఈ కొడుకులు. ఇక ఇళ్ళ కొంచెం ఇవన్నీ అమ్మకుంటే జర జర మంచిగా ఉంటుంది. వెల్కమ్ టు పలాస. ఏంటిదన్నా ఇది? మేము అన్న ట్రైన్ ఇనాగరేషన్ అయినట్టుంది నిన్న మొన్న. మనం శ్రీకాకుళం రాగానే మనకు సీట్లన్నీ కూడా ఖాళీ అయిపోతాయి అనమాట. మనకు సీట్లు దొరికిపోతాయి. సో ఇక్కడ చూస్తారు కదా మనకైతే ఫుల్ క్రౌడ్ ఉన్న ట్రైన్ అయితే చాలా ఫ్రీ అయిపోయింది. మీరు చూస్తారు కదా, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ప్రశాంతంగా ఫ్రీగా తిరుగుతున్నాను అనమాట నేను ఇప్పుడైతే. ఇంతసేపు పైన ఇరుకుట్లా జర అన్కంఫర్టబుల్ ఉండే జర ఇప్పుడే ఇంతసేపు కింద తిరుగుదామని వచ్చిన. సో మొత్తానికి అయితే ఇప్పుడే మనకు బరంపురం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మనకు ఒక బ్రదర్ అయితే మనకు సీట్ ఇచ్చిండు, విండో సీట్. ఇక్కడ అయితే మనకు సికింద్రాబాద్ ఎక్క అని అడిగిన నేను, మీరు ఎక్కడికి వెళ్తారని బరంపురం అని చెప్పిండు. నేనైతే సీట్ కోసం వెయిట్ చేస్తున్నా. సో సీట్ అయితే వచ్చేసింది అనమాట. సో బ్యూటిఫుల్ ఉంది. రివర్ వచ్చింది. అక్కడ స్నానాలు కూడా చేస్తారు లోపల. అక్కడ కనపడుతున్నారు అక్కడ. బాగుంది రివర్ అయితే, మొత్తం బ్యూటిఫుల్ అన్నమాట. సో ఇప్పుడు లోతేం లేదు. పిల్లలు అక్కడ స్నానాలు కూడా చేస్తారు. దోసగాడు ఉంటాడు అనమాట ఇక్కడ. మా దోసగాడు వస్తుందంట నా కోసం. ఏ చేతి ఆరామ్సే. ఇక్కడ మా దోసగాడు ఉంటాడు అనమాట. కుర్దా రోడ్ ఇది జంక్షన్ అనమాట. మా దోసగాడు అయితే ఉంటాడు, వస్తున్నట్టాడు. వస్తాడు. ఒక వాటర్ బాటిల్ తీసుకుంటారా అని చెప్పిన. నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంది, చూస్తారు కదా, కుర్దా రోడ్ జంక్షన్ అనమాట. మా వాడు వస్తున్నాడు. ఏడు ఇంకా రావట్లేడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు దొంగ. సో ఫోన్ లిఫ్ట్ చేస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చిందని చెప్తామంటే. సో మొత్తానికైతే అసలు మాది 3 years ఫ్రెండ్షిప్ అనమాట. ఫస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు మా వాడు కూడా ఇక్కడి నుంచి వైజాగ్ వచ్చిన అనమాట. అప్పుడు ఇద్దరం కలిసినాం. 1 day మొత్తం స్టే చేసిన, ఇద్దరం కలిసి మస్తు తిరిగినాం. సో అట్లా మాకు దోశ అనమాట. మా వాడు వస్తున్నా అన్నాడు. వస్తున్నా అని చూస్తున్నా. వాడు అరే మావాడు బాయ్ రా, వస్తాం రిటర్న్లో కలుగుతాం, ఫోన్ చేస్తా బాయ్. సో మావాడు అయితే వచ్చిండనమాట. మస్తు హ్యాపీ. చాలా రోజుల తర్వాత వచ్చిన మావాడిని. మేరా జాన్ జిగిరి దోస్త్, మేరా దోస్త్. దానికైతే శ్రీకాకుళం రాగానే మనకు ఖాళీ కుల్లా అయిపోతుంది ట్రైన్. బిల్కుల్ ఫ్రీ ఉంటుంది. మళ్ళీ ఒక 2-3 స్టాప్స్ రాగానే మళ్ళీ మెల్లమెల్ల గ్యాదర్ అవుతుంటారు జనాలంతా కూడా. మెయిన్ ఒకటి కుర్దా రోడ్ కాడికి రాగానే జనాలు ఎక్కువ అవుతారు. మళ్ళీ భువనేశ్వర్ కాడికి రాగానే ఫుల్ ప్యాక్ అయిపోతారు. చూసుకురా స్పేస్ లేదు. ఫ్రీ అయిపోయారు అనుకుంటే జనాలంతా మళ్ళీ ఎక్కడో అక్కడ గ్యాదర్ అయిపోయారు అనమాట. సో అట్లుంటుంది. సో ఇప్పుడు చూస్తారు కదా, ఇది వచ్చేసి భువనేశ్వర్ రైల్వే స్టేషన్ అనమాట. మనం చూస్తారు కదా. సో ప్లాట్ఫామ్స్ అయితే 6 ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మెయిన్ లైన్స్ వచ్చేసి చెన్నై సైడు, ఇటు నుంచి ఇటు పోతే మనకు హౌరా సైడు, ఇటు నుంచి ఉంటాయి అనమాట మెయిన్ లైన్స్. ఇదైతే మనకు భువనేశ్వర్ రైల్వే స్టేషన్. సో ఎట్లుంది ఇది పరిస్థితి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది మన ట్రైన్. సో పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు ఇక్కడ కూడా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద కూడా ఏ ట్రైన్ వస్తుందో మరి.
కటాక్లో కూడా ఫుల్ జనాలు ఉర్రు, మరి ఫుల్ క్రౌడ్ అయిపోతుంది. పక్క వర్షం పడుతుంది, ఓ పక్క పెద్ద బ్యూటిఫుల్ రివరు, అసలు అవతల సైడ్ రైల్వే బ్రిడ్జు, రోడ్డు బ్రిడ్జు, అసలు చూసుకుంటూ వెళ్తుంటే అసలు ఆ ఫీల్ వేరే ఉందబ్బా. కాకపోతే ట్రైన్లోనే ఫుల్ క్రౌడ్ ఉంది. సో అసలు మా గాలి మిసిల్టే లేదు. సో బయట వస్తే బ్యూటిఫుల్ నేచర్, బ్యూటిఫుల్ ఎంజాయ్ అండ్ అంతే. లోపల చూడరు కాక మీరు ఒకసారి, ఈ అమ్మ లోపల చూసేటట్టే లేదు, అసలు స్పేసే లేదు కెమెరా తిప్పుదామన్నా కూడా. సో మరీ దారుణంగా ఉంది సిచ్యువేషను. సో వాటర్ అయితే ఫ్లో బాగానే వస్తున్నాయి. సో ఇది మనకు కటక్ రాగానే ఉంటుంది అనమాట రివర్. సో ఈ రివర్ పేరేందో నేను తర్వాత చెప్తాను మీకు చూసి, నేను చూడలే. సో బ్యూటిఫుల్ ఉంది అసలు మొత్తానికైతే. पानी बोले पानी 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 लग जाएगा आगे. సంతరగాంధీ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాం అనమాట. సో సీదా నెక్స్ట్ స్టాప్ మనకు హౌరా. సో చాలా పెద్ద స్టేషన్ ఇది కూడా. సో పోలీసులు వస్తారు, తిడతారు, ఇక లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక పబ్లిక్ అయితే చాలా క్రౌడ్ ఉందబ్బా. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఆ శ్రీకాకుళంలో చాలామంది దిగిపోతారు. మళ్ళీ కాసేపు కాగానే మళ్ళీ కుడుద రోడ్, భువనేశ్వర్ రాగానే ఫుల్ ప్యాక్ అయిపోతుంది. ఇక అసలు స్పేస్ ఉండదు. ఇప్పుడు కోల్కతా ఎంటర్ అయిన కాంచి అసలు వాటర్ బాటిల్స్, ఇక మనకు సమోసాలు ఎట్లా అమ్ముతారు శాంపుల్ రోజు రెగ్యులర్ ట్రైన్లో అమ్ముతాడు. సేమ్ అదేవిధంగా గుట్కాలు, పాన్పరాకులు, సిగరెట్లు అన్నీ ఇట్లా 4-5 వచ్చిపోయారు. ఇట్లా ఎవ్వడు పట్టించుకునే మానవుడే లేడు అసలు. ఇక వచ్చేసినాం ఆల్మోస్ట్. అయితే ఇక సత్రాంగాంచి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇక నెక్స్ట్ హౌరా దిగిన తర్వాత ఇక బయటకు వెళ్ళాలి. ఎక్కడ ఏం కథ ఏం కథ అని హౌరా రైల్వే స్టేషన్ ఎట్లుంది ఏం కథ మొత్తం చూపిస్తాం. మీరు లాస్ట్ చూరే. సో అట్లనే కొత్తలో ఉంటాయి వీడియో ఎట్లా అంటే కింద ఖచ్చితంగా కావాలి. సో మాతాలు పెట్టిన కాంచి మొత్తం ఫుల్ క్రౌడ్ అయిపోతుంది అనమాట. ఎక్కడ కూడా చూడు జనాలు చూడు ఎంత క్రౌడ్ అయిపోయింది అసలు. నిద్ర లేదు, అన్నం లేదు, ఛాయ్ లేదు, ఏవి లేదు. నిన్న సికింద్రాబాద్ ఎక్కితే హౌరా వచ్చే వరకు ఇంకా ఒక 4 కిలోమీటర్స్ ఉంది, దగ్గర ఉంది. సో ఇక్కడ స్టాప్ దగ్గర ఆపేసిండు. సో వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి వెళ్ళి ఏమైనా తినాలి. ఫస్ట్ ఆకలి అవుతుంది, చచ్చిపోయేంత ఆకలి అవుతుంది. ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తినాలి. తిన్న తర్వాత ఇక టైం ఉంటే మాతలను, దుర్గామాతలను దర్శనం చేసుకున్నాము. టైం లేకపోతే ఇక రేపు మనకి ఏదో బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు కొత్తగా. సో హౌరా రైల్వే స్టేషన్ దగ్గరనే అనమాట. ఇక్కడ చూసారు హౌరా రైల్వే స్టేషన్ అయితే పక్కనే ఉంది మనకు. సో బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే రీచ్డ్ హౌరా. సో వచ్చేసినాం. సో జనాలు వచ్చిన తర్వాత కూడా ఫుల్ జనాలు అయిపోయారు అన్నమాట. అసలు స్పేసే లేదు.
ఫైనల్లీ వచ్చేసాం అనమాట. ఇక ట్రైన్ దిగినాం. సో ప్లాట్ఫామ్ నెంబర్ 21కి అయితే వచ్చింది. ఇక్కడ మొత్తం 24 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి అనమాట హౌరా రైల్వే స్టేషన్లో. బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పుకోవచ్చు మన ఇండియాలోనే. సో బయటికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా తిందాం, ఒకసారి రైల్వే స్టేషన్ రూపురేఖలు చూద్దాం ఎట్లా ఉంది ఏం కదా. సో పబ్లిక్ చూడరు కాక ఎట్లా ఎవరు ఫుల్ పబ్లిక్. ఇక్కడైతే చెకింగ్ ఉంటుంది అనమాట. లాస్ట్ ఎగ్జిట్ అయితే మనకు చూస్తున్నా. సో పబ్లిక్ అంతా ఆపుతారు, ఒకసారి చెకింగ్ చేస్తారు. అంటే ఇక 500 ఫైన్ పడుతుంది, ఇక పెద్ద తాలకాయ లోపల ఉంటాయి. సో అందుకని చెప్పేసి టికెట్ కంపల్సరీ. టికెట్ వచ్చేసి అనమాట రైల్వే స్టేషన్ ఆపోజిట్ వ్యూ ఇది చూస్తున్నా. సో పెద్ద అక్కడి నుంచి లాస్ట్ వరకు ఉందన్నమాట. ఇది అంత విస్తీర్ణంలోనే మొత్తం 24 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఈ సెంటర్ నుంచి మెయిన్ గేట్ ఉంటుంది అనమాట. సెంటర్ పోయి ఇట్ని 1 to 5 వరకు ఇక్కడ ఉంటాయి అనమాట ప్లాట్ఫామ్స్. ఇక 6 to 24 వరకు ఇక్కడ ఉంటాయి అనమాట. లోపల పోయి లోపల పెద్ద ఇక తిరుగుడు ఉంటుంది అనమాట. సో మొత్తానికి వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక బయటికి రాగానే మనకు బస్సు పట్టుకోవాలి. మనకు అంటే మంచి బడ్జెట్లో హోటల్ కాకుండా ఇక మంచి బడ్జెట్లో ధర్మశాలలు కూడా ఉంటాయి అనమాట. సో 1 బెడ్షీట్ ఇస్తారు ఇట్లా, అంటే డార్మెటరీ టైపు. స్ట్రేట్ యాంగిల్ నడుచుకుంటూ వస్తే మనకు బస్ స్టాండ్ అయితే కనపడుతుంది అనమాట. రైల్వే స్టేషన్ ముంగతే కనపడుతుంది. సో ఇక్కడైతే మనకు అన్ని బస్సులు దొరుకుతాయి అనమాట. ఇక్కడ పోవాలనుకున్నా సరే. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ముంగడ చూసురా, ఇదే మనకు హౌరా బ్రిడ్జ్ అనమాట. సో ఇప్పుడు వెళ్ళే టైం లేదు, ఇక నిన్నటి ఏం తెలియదు. సో బాగా ఆకలిస్తున్నాయి, మనం తినేసి వెళ్దాం ఇక. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ మర్చిపోదు. దిస్ ఈజ్ ట్రావెల్ ఒకరు. నేను సీన్ ద నెక్స్ట్ వ్లాగ్.